జై శ్రీరామ్. వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మీరు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలి అనుకుంటారా? అయితే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనే ముందు ఇంజన్కి ఎంత రేట్ పెట్టాలి, ఏ మోడల్కి ఎంత రేట్ పెట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే వచ్చేసి ఒక హైప్ అయితే ఇవ్వండి. లెట్స్ డు నౌ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మోడల్స్ బట్టి చాలామంది ఏం చేస్తున్నారు అంటే బండ్ల గురించి, అన్న ఈ బండి ఇంత రేటా ఇంత రేటా అని అడుగుతూ ఉంటారు. చాలామంది తెలియక రేట్లు అయితే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారు. రేట్లు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఈ ఇంజన్ ఉంది కదా, ఇంజన్ వచ్చేసి మినిమం మనం 3 సంవత్సరాలు ఉందనుకో, 3 సంవత్సరాల బండి, 4 సంవత్సరాల ట్రాక్టర్ అనుకో, ఆ ట్రాక్టర్కు పర్ డే 200 కడికి లెస్ చేయాలి. ఓకేనా? ఈరోజు వచ్చేసరికి మన ఇంజన్ వచ్చేసి 10 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షల రేటు ఉందనుకో, ఆ 10 లక్షల రేటుకు మనం ఎన్ని సంవత్సరాల బండి, ఒక 5 సంవత్సరాలకో, ఆ 10 లక్షల రేటు 5 సంవత్సరాలకు డైలీ 200, డైలీ 200 కాడికి లెస్ చేయాలి. 200 లెస్ చేసిన తర్వాత 5 సంవత్సరాలకి ఎన్ని కట్ అయినాయి, ఎంత అమౌంట్ అని ఇంజిన్కి అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఓకేనా? అలా క్యాలిక్యులేట్ చేసి అప్పటికి వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే, మన బండి కండిషన్ ఎలా ఉంది. ఓకేనా? బండి కండిషన్ బాగుందా, టైర్స్ ఎలా ఉన్నాయి, గేర్ ఆయిల్ చేంజ్ చేసిరా లేదా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిరా, అవన్నీ చూసుకొని లెస్ చేసిన తర్వాతనే మనం ఆ బండి తీసుకోవాలి. మనం చాలామంది రేట్లు తెలియక ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు మాట్లాడతారు. అలా కాకుండా ఖచ్చితంగా మనం 10 లక్షల బండి రేటు ఉందనుకో, 10 లక్షలకు డైలీ 200 కాడికి, 200 కాడికి లెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇంజన్ రేట్ అయితే మనకు వర్త్ అయితే అవుతుంది. అప్పుడు ఇంజన్ రేట్ అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ లెస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, అటు తర్వాత బండి ఎలా ఉంది, బండి కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి అయితే మనం రేట్ మాట్లాడుకోవచ్చు. అప్పుడు మళ్ళీ తర్వాత ఏంది, ఇంజన్ ఒక 5 సంవత్సరాలకు 3 లక్షలు పడ్డదనుకో, ఒక 4 సంవత్సరాలకు 3 లక్షలు పడ్డదనుకో, అటు తర్వాత ఒక ట్రాలీ ఉంది సపోజ్, ట్రాలీకి ఎంత మనం రూ. 1,00,000 ట్రాలా, 80,000 ట్రాలా, 60,000 ట్రాలా, అంటే ట్రాలీ కండిషన్ బట్టి మనం దాన్ని ఇది చేసుకోవాలి. ఓకేనా? అలాగే వచ్చేసి కల్టివేటర్, సెకండ్ హ్యాండ్ కొత్త కల్టివేటర్ ఎంత ఉంది, ఒక 40,000 ఉంది ఈ రోజులలో. 40,000 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనం 20,000కి అడుగుతాం. కల్టివేటర్, ట్రాలీ, కేజీవీల్ అవంటే మ్యాక్సిమం ఇంప్లిమెంట్స్ ఒక 3 లక్షలు. ఒక 5 సంవత్సరాల బండికి ఓ ఇంజన్ ఒక 3 లక్షలు అయితే పడుతుంది అనుకో, దాన్ని బట్టి మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.